కవిత శాసన మండలి సాక్షిగా మీరు కూడా ఉన్నారు. సెక్యులర్ పార్టీలతోటి కలిసి పనిచేస్తాము, మా కొత్త పార్టీ వస్తుంది అన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. సో కవిత గారి పార్టీ తోటి కలిసి కాంగ్రెస్ కవిత గారి పార్టీ విషయంలో పెద్దగా అది ఏది ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతర్గతంగా డివైడ్ అయ్యి బీఆర్ఎస్ ఏదైనా ఉన్నా చీల్చుకోవాల్సిందే. అండ్ కవిత గారు నిజంగా వారి యొక్క శాంటిటీ ఇంటిగ్రిటీ నేను చెప్పినట్టు అది ప్రూవ్ చేసుకునే వారికి వారు ఏది పెట్టినా కూడా ప్రజలు వారిని విశ్వసిస్తారని చెప్పి నేనైతే భావిస్తలేను. ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, నెక్స్ట్ రాబోతోంది మున్సిపల్ ఎలక్షన్స్, ఎలా ఉండబోతోంది? 100% ఏ రకంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం. పంచాయతీలో కొంతవరకు బీఆర్ఎస్ వచ్చింది కదా మేడం. 68% కాంగ్రెస్ పార్టీ, 68 to 70% కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ రెబల్స్ 4% వచ్చారు, ఇతర ఇండిపెండెంట్ 6% వచ్చారు. బీఆర్ఎస్ మొత్తం కలిపితే కూడా 20% ఏదో వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ కలిపితే రెండు కలిపితే కూడా 25% దాటలే. అంటే ఇండిపెండెన్స్ని తీసేస్తే 10% పోతే మేము 70% ఉన్నాం. అంటే గతంతో పోల్చుకుంటే 100% దట్సే. ఇంకోటి, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా అధికారంలో ఉన్న 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎలక్షన్స్ కండక్ట్ చేసినాం. వాళ్ళు నిజంగా వాళ్ళు కండక్ట్ చేసినట్టు మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కనీసం ఆ పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ మేము ఆ రకంగా చేయదలుచుకోలేదు వాళ్ళ లెక్క. ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి వెంటనే వెళ్లే ధైర్యం ఉందా మేడం? సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ఏ సమయానికి ఏది చేయాలి 100% చేస్తాం. మాకు ధైర్యం ఉందో లేదో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ప్రజలే మా ధైర్యం. ప్రజలే దానికి వీళ్ళకి బుద్ధి చెప్పారు వీళ్ళు మాట్లాడే మాటలకి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేకే సర్వే అని, ఆ సర్వే, ఈ సర్వే అని చెప్పి మీడియాలో ప్రచారం చేశారు. ఏమైంది మేడం? రిజల్ట్ ఏమొచ్చింది? ప్రజలు ఎవరి వైపు నిలిచారు? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ గారు యునానిమస్ గెలిచిన మంత్రులను కలవలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 3 సర్పంచ్లతోటి కలిసి సర్పంచ్ ఎన్నికల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ గారు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో ఒక్క మండలంలో ఎక్కువ మంది సర్పంచ్లు గెలిస్తే వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ఆయన సొంత నియోజకవర్గాన్ని దాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. మార్పు వచ్చింది బీఆర్ఎస్ లో అని అనుకోవచ్చు కదా, మొత్తం జనంలో కలిసిపోతున్నారు. మేడం, మార్పు వస్తే మొన్న రకంగా బాయ్కాట్ చేసి పోకపోతుండే. మార్పు వస్తే సరే, అసెంబ్లీలో వాళ్ళు పోయిర్రేమో, మండలిలో ఎందుకు పోయారు మేడం? మార్పు వస్తే మండలిలో మీరు కొట్లాడండి, ఆడ కవిత వచ్చి మన పైన ఆరోపణలు చేస్తుంది, మీరు నిలబడండి అని చెప్పాలి కదా. మరి చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలే? మళ్ళీ పర్సన్ సెంట్రిక్గానే నడుస్తారు కదా. ఇక ముఖ్య